Karan Kumar. Welcome to our channel. Let's learn today. సో ఈ రోజు టాపిక్ వచ్చేసరికి జనరల్ టాపిక్ అంటే మనకి ఈ కోవిడ్-19 దృష్ట్యా మన ఇంటర్మీడియట్ సిలబస్ అనేటువంటిది ఎవరీ సబ్జెక్ట్ కూడా 30% రెడ్యూస్ చేయడం జరిగింది. ఆల్రెడీ సెంట్రల్ బోర్డ్ ఎప్పుడో రెడ్యూస్ చేసి సిలబస్ రివైజ్ చేసింది పంపించారు. సో నిన్ననే మనకి ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన కెమిస్ట్రీకి సంబంధించిన ఆ 13 చాప్టర్స్ లో టోటల్ గా 13 చాప్టర్స్ లో ఏ సిలబస్ రెడ్యూస్ అయింది, అది ఇంపార్టెంట్ పోర్షన్ కట్ అయిపోయిందా లేదా చూద్దాం. సో అలాగే దీనివల్ల మనకి క్లాసులు జరగకపోవడం వల్ల సిలబస్ తగ్గడంతో పాటుగా సో ఇంకా ఇంపార్టెంట్ అంటూ ఈ ఇయర్కి మాత్రం చెప్పలేం, ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వెళ్ళిపోయినాయి. ఓకే, జనరల్ వేస్ట్ టాపిక్ వెళ్ళిపోయింది. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడు వరకు ఇచ్చిన సిలబస్ అంతా కూడా కంప్లీట్ గా చదవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఈ ఇయర్ మాత్రం. ఓకేనా? సో లాస్ట్ ఇయర్ వరకు ఏంటి మనకి ప్యాటర్న్, సో ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి, జనరల్ గా ఇలా జరుగుతూ ఉండేది. కానీ ఈ ఇయర్ మాత్రం వాడు ఎంతైతే సిలబస్ ఇచ్చాడో 70% సిలబస్ ఇచ్చాడు, ఆ 70% ఖచ్చితంగా చదవాలి. ఎందుకంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలియవు, కొత్త ఎగ్జామ్స్ రాస్తున్నట్టు మళ్ళీ మనం. సో కాబట్టి సో ఆ సిలబస్ ఏమేమి తగ్గిందో చూద్దాం. సో ఫస్ట్ ఇయర్ లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి అటామిక్ స్ట్రక్చర్. సో అటామిక్ స్ట్రక్చర్ లో జనరల్ గా రెడ్యూస్ అయిన పోర్షన్ అన్ఇంపార్టెంట్ పార్టే. అది జనరల్ గా ఎప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు అడగడం మనకు అది. సో ఆ పార్ట్ నే కట్ చేశారు అందులో ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి సబ్ అటామిక్ పార్టికల్స్. సో నేను చాప్టర్ వైజ్ చెప్తాను, అలాగే ఇంపార్టెంట్ పోర్షన్ కాదో కూడా చెప్తాను. సో సబ్ అటామిక్ పార్టికల్స్ గురించి ఎప్పుడు మనకి ఎగ్జామ్స్ లో అడగలేదు అది. ఓకే, ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో కాబట్టి అంటే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ గురించి. సో సెకండ్ పార్ట్ వచ్చేసరికి అటామిక్ మోడల్స్. సో అటామిక్ మోడల్స్ వచ్చేసరికి అంటే మనకి మీరు ఆల్రెడీ 9th క్లాస్ లో చదువుకున్నారు జేజే థామ్సన్ మోడల్, రదర్ఫోర్డ్ మోడల్. ఈ రెండు మోడల్స్ నే వాళ్ళు సో జేజే థామ్సన్ మోడల్ అలాగే రదర్ఫోర్డ్ మోడల్, ఈ రెండు మోడల్ కట్ చేయడం జరిగింది. సో ఈ మోడల్స్ రెండు కూడా మనకి జనరల్ ఇది అన్ఇంపార్టెంట్ పార్ట్ ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎప్పుడు వీటిలోంచి క్వశ్చన్స్ రావు, ఈ పార్ట్ కట్ చేశారు అటామిక్ స్ట్రక్చర్ లో. సెకండ్ పార్ట్ వచ్చేసరికి మనకి సెకండ్ చాప్టర్ వచ్చేసరికి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిక్ ప్రాపర్టీస్ అంటాం. ఇందులో కూడా అన్ఇంపార్టెంట్ పార్టే తీశారు. ఓకేనా? సో ఎప్పుడు వీళ్ళు కట్ చేసిన పార్ట్ ఎప్పుడు ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ రావు అసలు. ఓకే, అదేంటంటే సో హిస్టరీ ఆఫ్ పీరియాడిక్ క్లాసిఫికేషన్. ఓకే, చిన్న పార్ట్ ఉంటుంది. వై నీడ్ టు క్లాసిఫై ఎలిమెంట్స్, చిన్న పోర్షన్ అదొకటి, ప్లస్ హిస్టరీ. మెయిన్ గా ఈ టాపిక్ ని అంటే హిస్టరీ అంతా చదవని అవసరం లేదు మనం. సో జనరల్ గా హిస్టరీ అంటే మెండలీవ్ పీరియాడిక్ టేబుల్, న్యూలాండ్ పీరియాడిక్ టేబుల్, డొబినియర్ పీరియాడిక్ టేబుల్, ఈ హిస్టరీ అంతా కట్ చేశారు. ఎప్పుడు కూడా ఈ పోర్షన్ నుంచి ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్క క్వశ్చన్ కూడా రాదు. సో సెకండ్ చాప్టర్ లో అది కట్ చేశారు. సో థర్డ్ చాప్టర్ లో వచ్చేసరికి కెమికల్ బాండింగ్. సో కంప్లీట్ గా మనకి ఫస్ట్ ఇయర్ పోర్షన్ లో కట్ చేయని రెడ్యూస్ చేయని చాప్టర్ ఏమైనా ఉన్నది అంటే కెమికల్ బాండింగ్. బిగ్ చాప్టర్, ఇంపార్టెంట్ చాప్టర్, ఒక టాపిక్ కూడా కట్ చేయలేదు అనమాట ఇది. ఓకేనా? సో కాబట్టి కెమికల్ బాండింగ్ లో రిడక్షన్ ఏమీ జరగలేదు. నో రిడక్షన్ ఇన్ కెమికల్ బాండింగ్ చాప్టర్. ఓకే, ఫోర్త్ చాప్టర్ వచ్చేసరికి గ్యాసియస్ స్టేట్. సో కాబట్టి గ్యాసియస్ స్టేట్ లో మనకి ఎక్కువ పోర్షన్ కట్ అయింది. సో జనరల్ గా మనకి అప్ టు లాస్ వరకు, అలాగే కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఇవన్నీ ఉంచారు. నెక్స్ట్ కట్ చేసిన టాపిక్ ఏంటో చూద్దాం. మాలిక్యులర్ స్పీడ్స్ అంటే యావరేజ్ వెలాసిటీ, ఆర్ఎంఎస్ వెలాసిటీ, మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి లిక్విఫాక్షన్ ఆఫ్ గ్యాసెస్. ఓకే, సో నెక్స్ట్ లిక్విడ్ స్టేట్. సో ఇందులో ఇంపార్టెంట్ పార్ట్ ఏమైనా ఉందంటే లిక్విడ్ స్టేట్ జనరల్ గా మనకి వేపర్, ప్రెజర్, సర్ఫేస్ టెన్షన్, విస్కాసిటీ, ఈ 3 టాపిక్స్ ఉంటాయి. సో ఇందులో 2 మార్క్స్ వచ్చేది ఎప్పుడు కూడా. లిక్విఫాక్షన్ ఆఫ్ గ్యాసెస్ నుంచి మనకి జనరల్ గా క్వశ్చన్ రాదు ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో. మాలిక్యులర్ స్పీడ్ లో ఎప్పుడైనా ఆర్ఎంఎస్ వెలాసిటీ మీద, యావరేజ్ వెలాసిటీ మీద, మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ మీద 2 మార్క్స్ క్వశ్చన్ వస్తూ ఉంటారు. ఇందులోంచి 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చేది. ఈ రెండింటిలోంచి కూడా 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చేది. వాట్ ఈజ్ సర్ఫేస్ టెన్షన్, అలాగే వాట్ ఈజ్ విస్కాసిటీ,
వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ విస్కాసిటీ. సో ఇట్లాంటి 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చింది, అంటే ఇక్కడ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్ మిస్ అయింది. సో 2 మార్క్స్ క్వశ్చన్, సో ఇక్కడ ఏరియా మారిపోద్ది అనమాట. నెక్స్ట్ వాడికి నచ్చిన ఇప్పుడు ఉన్న సిలబస్ లోంచి 2 మార్క్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ వరకు అయితే ఇందులో ఎప్పటి వరకు రాలేదు కాబట్టి ఈ 2 చాప్టర్లతో యాజ్ ఇట్ గా లాస్ట్ ఇయర్ ఎలా అయితే చదువుకున్నాం అయ్యే టాపిక్స్ చదువుతాం. సో ఇక్కడ ఈ 2 టాపిక్స్ మిస్ అయ్యాయి. సో కాబట్టి ఇందులోంచి 2 మార్క్స్ అడిషనల్ గా వేరే టాపిక్ నుంచి యాడ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ స్టాయికియోమెట్రీ. స్టాయికియోమెట్రీ అంటేనే కెమిస్ట్రీ మొత్తం బేసిక్స్ అన్ని ఉంటాయి అక్కడ. సో బేసిక్స్ మొత్తం తీస్తాడు, ఓకేనా. సో కాబట్టి బేసిక్స్ ఇంట్రడక్షన్ నుంచి అంటే వాట్ ఈజ్ మ్యాటర్, క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్, సో అలాంటి టాపిక్స్ అన్ని లేపేశాడు మొత్తం. సో కాబట్టి బేసిక్స్. సో నెక్స్ట్ డాల్టన్స్ అటామిక్ థియరీ తీసాడు, డాల్టన్స్ అటామిక్ థియరీ, ఓకే. సో మనకి బేసిక్స్ నుంచి జనరల్ గా ఎప్పుడు కూడా జనరల్ గా క్వశ్చన్స్ ఏమీ రావది. సో కానీ మనం తెలుసుకోవాలి బేసిక్స్ అనేటువంటివి అన్ని, ఓకే. సో అలాగే డాల్టన్స్ అటామిక్ థియరీ. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్ లో 3 లాసే ఉంచాడు, ఓకేనా. సో ఏ లా తీసాడంటే అవగాడ్రో లా తీసాడు, అవగాడ్రో లా. అలాగే గే లుసాక్ లా తీసాడు, గే లుసాక్స్ లా. సో మీకు జనరల్ గా స్టాయికియోమెట్రీలో ఈ పోర్షన్ తీసాడు. అలాగే రెడాక్స్ రియాక్షన్స్ లో స్టాయికియోమెట్రీ బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి స్టార్టింగ్, తర్వాత రెడాక్స్ రియాక్షన్స్ ఉంటాయి. రెడాక్స్ రియాక్షన్స్ లో మనకి రెడాక్స్ రియాక్షన్స్ ఇన్ టైట్రోమెట్రీ పోర్షన్ తీసేసాడు, రెడాక్స్ రియాక్షన్స్ ఇన్ టైట్రోమెట్రీ. జనరల్ గా మనకి ఈ టాపిక్స్ లోంచి ఎప్పుడు కూడా క్వశ్చన్స్ రావు. కట్ చేసిన పోర్షన్ నుంచి స్టాయికియోమెట్రీలో ఒక క్వశ్చన్ కూడా రాదు, ఓకే. సో కాబట్టి జనరల్ గా ఏ వేటి మీద వస్తాయంటే కాన్సన్ట్రేషన్ టర్మ్స్ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్టాయికియోమెట్రీలో ఆక్సిడేషన్ స్టేట్ మీద ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అవేమీ కట్ చేయలేదు, ఇంపార్టెంట్ పోర్షన్ ఏమి వెళ్ళిపోలేదు ఇందులోంచి. అలాగే 4 మార్క్స్ ఒకటి వస్తుంది, ఆ 4 మార్క్స్ కూడా బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ ఎంపిరికల్ ఫార్ములా మీద ప్రాబ్లం వస్తుంది అంతే. సో స్టాయికియోమెట్రీ. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి థర్మోడైనమిక్స్. థర్మోడైనమిక్స్ లో సో ఏం కట్ చేశాడంటే హీట్ కెపాసిటీ తీసాడు కంప్లీట్ గా ఇది. సో ఎప్పుడైనా 4 మార్క్స్ అడుగుతూ ఉంటాడు, సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ రిలేషన్షిప్, హీట్ కెపాసిటీ. సో అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి గిబ్స్ ఫ్రీ ఎనర్జీ తీసాడు, గిబ్స్ ఫ్రీ ఎనర్జీ. ఈ 2 టాపిక్లు థర్మోడైనమిక్స్ నుంచి కట్ చేయడం జరిగింది. సో ఓకేనా. సో థర్మోడైనమిక్స్ నుంచి ఇది. సో వీటిలోంచి కూడా థర్మోడైనమిక్స్ లో జనరల్ గా మనకి ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే ఈ క్వశ్చన్ అడుగుతాడు, సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ రిలేషన్ మీద క్వశ్చన్ అడుగుతాడు. సో ఇక్కడ కూడా పెద్దగా పోర్షన్ కట్ చేయలేదు. సో నెక్స్ట్ 7 కెమికల్ ఈక్విలిబ్రియం, కెమికల్ అండ్ అయానిక్ ఈక్విలిబ్రియం అంటాం, లేకపోతే కెమికల్ ఈక్విలిబ్రియం యాసిడ్స్ అండ్ బేసిస్, ఓకే. సో కెమికల్ ఈక్విలిబ్రియం ఫస్ట్ పోర్షన్, ఇందులో కెమికల్ ఈక్విలిబ్రియం, అందులో ఒక టాపిక్ కూడా తీయలేదు. సో యాసిడ్స్ బేసెస్ వచ్చేసరికి మనకి జనరల్ గా ఇందులోంచి సాల్ట్ హైడ్రాలిసిస్. సో ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ ఇది. సో ఇది కట్ చేశాడు. సో జనరల్ గా పాత సిలబస్ ప్రకారం ఈ సాల్ట్ హైడ్రాలిసిస్ 4 మార్క్స్ అడుగుతూ ఉండేవాడు. సో అదొకటి కట్ చేశాడు, ఓకేనా. సాల్ట్ హైడ్రాలిసిస్ ఇస్తాడు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి బఫర్ సొల్యూషన్స్ మీద, ఓకే. డిజైనింగ్ ఆఫ్ బఫర్ సొల్యూషన్స్ టాపిక్ అంటే ఆండర్సన్ యాసెల్ బ్యాచ్ రియాక్షన్ ఈక్వేషన్ ఉంటది, ఆ రియాక్షన్ ఒకటి ఈ సిలబస్ లో కట్ చేశాడు, ఓకే. సాల్ట్ హైడ్రాలిసిస్ బఫర్ సొల్యూషన్ సంబంధించి ఆండర్సన్ యాసెల్ బ్యాచ్ ఈక్వేషన్, ఓకే. సో కెమికల్ ఈక్విలిబ్రియం లో ఒక టాపిక్ కూడా రెడ్యూస్ అవ్వలేదు. యాసిడ్స్ బేసిస్ లోంచి ఈ 2 టాపిక్స్, ఓకే. సాల్ట్ హైడ్రాలిసిస్ బఫర్ సొల్యూషన్ సంబంధించింది అది, ఓకే. సో నెక్స్ట్ 8th చాప్టర్ లోకి వెళ్దాం. హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ లో సో టోటల్ గా H2 ఉంటది, H2O ఉంటది, ఈ H2O2 ఉంటది. సో H2O2 కంప్లీట్ గా తీస్తాడు. H2O2 సంబంధించిన ఒక పార్ట్ కూడా ఉంచలేదు, ప్రిపరేషన్ కానీ ప్రాపర్టీస్ కానీ యూజెస్ కానీ, ఓకేనా. సో ఆక్సిడైజింగ్ రెడ్యూసింగ్ ప్రాపర్టీస్ కానీ అంతా డిలీట్ చేసేది. సో నెక్స్ట్ H2O లోకి వచ్చేసరికి ఒక టాపిక్ కూడా డిలీట్ చేయలేదు. సో ఏమీ కట్ చేయలేదు, H2 యాజ్ ఇట్ ఈజ్ ఉంచాడు. H2 వచ్చేసరికి ప్రిపరేషన్ ప్రాపర్టీస్ తీస్తాడు, ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్. సో మనకి H2O2 అనేటువంటిది జనరల్ గా పాస్ సిలబస్ ప్రకారం ఇంపార్టెంట్ పోర్షన్, 4 మార్క్స్ వస్తూ ఉండేది. సో కాబట్టి సో ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ H2O, ఈ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ H2
H2O2 కట్ చేశాడు. సో ఇందులో 3 టాపిక్స్ ఉంటాయి చిన్న చాప్టర్లో. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. సో ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ లో మనకి జనరల్ గా సోడియం కాంపౌండ్స్ అన్ని తీసాడు. సమ్ సోడియం కాంపౌండ్స్ లైక్ NaOH, NaCl, sodium carbonate and sodium bicarbonate. ఈ 4 టాపిక్స్ కూడా ఇంపార్టెంట్ మనకి ఇదివరకు. సో కాబట్టి ఆ టాపిక్స్ డిలీట్ అయిపోయినాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి బయలాజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ సోడియం అండ్ పొటాషియం. సో ఆ పోర్షన్ కూడా డిలీట్ చేశాడు. సో బయలాజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ సోడియం అండ్ పొటాషియం. సో ఇవి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. సో ఇది కూడా 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇది వరకు 2 మార్క్స్ క్వశ్చన్ అడుగుతా ఉండేవాడు, అది బయలాజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ సోడియం అండ్ పొటాషియం. సో ఇవి 9 చాప్టర్స్. నెక్స్ట్ 10, 11, 12, 13 చూద్దాం. చాప్టర్ పి బ్లాక్ ఎలిమెంట్స్ లో గ్రూప్ 13 ఫస్ట్ చూద్దాం. గ్రూప్ 13. సో గ్రూప్ 13 లో రియాక్టివిటీ ఆఫ్ అల్యూమినియం టువర్డ్స్ యాసిడ్స్ అండ్ ఆల్కలీ. ఓకే. సో ఈ రియాక్షన్ ఒకటి డిలీట్ చేసాడు, ఈ రియాక్షన్ ఒకటి కట్ చేసాడు. సో రిమూవ్ చేసాడు. రియాక్టివిటీ ఆఫ్ అల్యూమినియం టువర్డ్స్ అండ్ యాసిడ్స్ అండ్ ఆల్కలీ. సో అదొకటి. నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ ఇది. సో సెకండ్ వన్ some boron compounds. So borax, orthoboric acid, diboron. సో ఇంపార్టెంట్ పోర్షన్ అంతా కూడా ఇదే గ్రూప్ 13 మొత్తం. జనరల్ గా లాస్ట్ ఇయర్ లో మనకి ఇంపార్టెంట్ పోర్షన్ అంతా ఇదే. సో బొరాక్స్ బీట్ టెస్ట్ కానీ డైబోరేన్ కానీ అడుగుతూ ఉంటాడు ఇప్పుడు, అంతే. ఆ 2 క్వశ్చన్స్ అడుగుతాడు. సో 2 క్వశ్చన్స్ మనకి సిలబస్ నుంచి కట్ అయిపోయింది. సో కాబట్టి రిమైనింగ్ టాపిక్ లో ఇయర్ ఏమి ఇస్తాడో చూద్దాం, ఓకేనా. సో కాబట్టి నెక్స్ట్ 11 చాప్టర్ పి బ్లాక్ ఎలిమెంట్స్ లోనే గ్రూప్ 14. సో గ్రూప్ 14 లో వచ్చేసరికి మనకి జనరల్ గా సమ్ కాల్షియం కాంపౌండ్స్ ఉంటాయి ఇందులో. సో కాల్షియం కాంపౌండ్స్ వచ్చేసరికి మనకి CaO, CaCO3 ఈ 2 డిలీట్ చేశారు, ఓకేనా. CaO అండ్ CaCO3. కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఉంది సిలబస్ లో. టోటల్ గా 4 కాంపౌండ్స్ ఉంటాయి. CaO, CaOH twice, CaCO3, CaSO4, ఓకేనా. CaSO4, CaOH twice ఈ 2 సిలబస్ లో ఉన్నాయి. రిమైనింగ్ ఈ 2 కాంపౌండ్స్ డిలీట్ చేశారు, రిమూవ్ చేశారు, ఓకేనా. సో నెక్స్ట్ some compounds of carbon and silicon. సో వీటికి సంబంధించిన ఈ పోర్షన్ అంతా కూడా రిమూవ్ చేశారు. సో గ్రూప్ 14 లో, ఓకే. సో ఇది గ్రూప్ 14 కి సంబంధించింది. సో నెక్స్ట్ కంప్లీట్ గా చాప్టర్ డిలీట్ చేసింది ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. సో టోటల్ గా ఎంటైర్ చాప్టర్ ఈజ్ రిమూవ్డ్. సో జనరల్ గా 2 మార్క్స్ వస్తూ ఉంటాయి దీని నుంచి. సో కాబట్టి ఆ 2 మార్క్స్ సో పోర్షన్ మొత్తం కంప్లీట్ గా రిమూవ్ అయింది. సో నెక్స్ట్ 13 చాప్టర్. సో ఇందులో GOC జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటాం. జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ హైడ్రోకార్బన్స్ ఉంటుంది జనరల్ గా, ఓకే. అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ బేసిక్స్ ఉంటాయి. ఆ బేసిక్స్ పార్ట్ లో ఏమేమి కట్ చేశాడంటే ప్యూరిఫికేషన్ మెథడ్స్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ లైక్ క్రోమటోగ్రఫీ, ఓకేనా, సబ్లిమేషన్, డిస్టిలేషన్, ఇలాంటి ప్రాపర్టీస్ అన్ని రిమూవ్ చేయడం జరిగింది. సో ఇంపార్టెంట్ పోర్షన్ కాదు, ఇప్పుడు ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూ వీటి నుంచి క్వశ్చనే రాదు అసలు. సో అలాగే క్వాంటిటేటివ్ అనాలిసిస్, క్వాలిటేటివ్ అనాలిసిస్, ఓకే. సో క్వాంటిటేటివ్ అనాలిసిస్, క్వాలిటేటివ్ అనాలిసిస్. సో దీని నుంచి కూడా క్వశ్చన్స్ ఎప్పుడు రావు.
ఓకే, సో కాబట్టి క్వశ్చన్స్ రాని పోర్షన్ ని కంప్లీట్ గా రిమూవ్ చేశాడు. సో ఇది జిఓసికి సంబంధించి. హైడ్రోకార్బన్ కి సంబంధించి ఫ్రీ రాడికల్ మెకానిజం ఆఫ్ హైడ్రోకార్బన్స్, ఫ్రీ రాడికల్ మెకానిజం ఆఫ్ హాలోజినేషన్, అలాగే పైరోలిసిస్, కంబషన్ రియాక్షన్స్. సో ప్రీ రాడికల్ మెకానిజం ఆఫ్ హాలోజినేషన్, పైరోలిసిస్, కంబషన్. సో ఈ రియాక్షన్స్ రిమూవ్ చేయడం జరిగింది. ఓకేనా? సో కాబట్టి ఓవరాల్ గా మనకి 30% తీసేసినటువంటి సిలబస్, రిమైనింగ్ సిలబస్ 70% కూడా మనం ఖచ్చితంగా చదువుకోవాలి. ఓకే, సో న్యూ ప్యాటర్న్ కాబట్టి ఖచ్చితంగా ఏ క్వశ్చన్స్ వస్తాయో తెలియదు కాబట్టి సో మాక్సిమం ఆ డిలీట్ చేసిన పోర్షన్ కూడా అన్ఇంపార్టెంట్ పోర్షన్ ఎక్కువ ఉంది. అంటే బిగ్ చాప్టర్స్ లో అటామిక్ స్ట్రక్చర్, ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇట్లాంటి చాప్టర్స్ లో, లేకపోతే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, గ్యాసెస్ స్టేట్ అవని అంతా మనం జనరల్ గా ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వరు ఆ టాపిక్ కి. అటువంటి పోర్షన్ ని డిలీట్ చేశారు. ఓకే, అలాగే చిన్న చాప్టర్ లో ఇంపార్టెంట్ పార్ట్ అంతా వెళ్ళిపోయింది. చిన్న లైక్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఉంది, గ్రూప్ 13 ఉంది, వీటిలోంచి క్వశ్చన్ వస్తాయి. సో అటువంటి పోర్షన్ రిమూవ్ చేశాడు. చిన్న చాప్టర్ లో ఇంపార్టెంట్ టాపిక్స్ తీసాడు, పెద్ద చాప్టర్ లో అన్ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని తీసాడు. సో కాబట్టి మాక్సిమం మిమ్మల్ని అందరినీ కూడా 70% సిలబస్ ఎప్పుడైతే మనం రెగ్యులర్ గా ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాగైతే చదువుతామో ఆ 70% కూడా మళ్ళీ చదువుకోవాలి. సో కాబట్టి బి అలర్ట్, ఇక్కడ నుంచి అయినా మీరు జాగ్రత్తగా మేల్కొని చదువుకోండి. ఓకే, థ్యాంక్ యూ.